नमो वेङ्कटेशाय। नमो वेङ्कटेशाय।
గోవింద అత భగవతః మహాపురుషస్య శ్రీ మహావిష్ణుః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే స్వామి పుష్కరిణీ తీరే శ్రీ శ్రీనివాస స్వామి దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతః నారాయణస్య త్రయః పతేః పురుషోత్తమస్య శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ శేషాచల నివాసినః శ్రీ భూమి నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కైంకర్య రూపం అస్య యజమానస్య గోత్రోద్భవస్య అందరూ వారి వారి గోత్రాలను స్మరించుకోవాల్సింది. మీ యొక్క జన్మ నక్షత్రము జన్మ రాశి స్మరించుకొని మీ యొక్క నామధేయము మీ ధర్మపత్ని నామధేయము మీ కుటుంబ సభ్యుల బంధుగణముల పరివార గణముల నామేదములని స్మరించుకొని మీ ప్రార్థనలు అన్ని స్వామివారికి విన్నవించుకొని ప్రార్థన చేసుకోవాల్సింది. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి సంపూర్ణ కృపాకటాక్ష వీక్షణ ఫలసిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య అనుకూల సిద్ధ్యర్థం సర్వలోకక్షేమార్థం శ్రీ భూమి నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణ వైవాహిక మహోత్సవాంగం వైఖానస భగవచ్చాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాస స్వామి అర్పితమస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. వేదాంత కోట్ల విపుడితడు నాద బ్రహ్మపు నడుమితడు ఆది నంచములకు అరుదితడు శ్రీదేవు సరసిజ నాబుడితడు భవముల ననచు యదుపతి ఇతడు
భూములన్నింటికీ పొడవితడు, దివికి దివమైన తిరమితడు, పవనసుతు నేలిన పతి ఇతడు. గరుడని మీదట ఘనుడితడు, సిరులందరికీ నిచ్చే చెలువితడు, తిరువేంకటనగము దేవుడితడు, పరమ పదమునకు ప్రభువితడు. అలాంటి పరమాత్మ నేడు భక్త మహాసంకల్పాన్ని చెప్పించి మరియు శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి శ్రీవారు అనంతకోటి బ్రహ్మాండ నాయకుడై దగదగధాయంగా వెలుగుతూ ఉన్నటువంటి స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి పరమాత్మ నేడు నిత్య కళ్యాణ చక్రవర్తిగా మనందరికీ దర్శనమిస్తూ ఉన్నాడు. అలాంటి త్రోవలో పరమాత్మను ప్రతిష్ఠించుకొని హృదయస్థానమునందు సుప్రతిష్ఠుడైనటువంటి పరమాత్మను హృదయస్థానమునందు ప్రతిష్ఠించుకొని దానిని శాశ్వత నివాసం అనుకొని శాశ్వత తత్వాన్ని అదిగా భావించి సచ్చిదానంద స్వరూపుని నిలుపుకుంటూ ఈ యొక్క భక్త మహాసంకల్పాన్ని చెప్పి ఉండడం ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో ప్రారంభ దశలో అత్యద్భుతమైనటువంటి ఈ యొక్క వేడుకలో మనం పాల్గొంటూ ఉన్నాం మనందరం కూడా. కనుక శ్రీవారి కళ్యాణోత్సవం అంటేనే కళ్యాణ ఉత్సవాలన్నింటిలోకెల్లా తారాస్థాయిలో ఉండేటటువంటి గొప్ప భక్తి ప్రపత్తులతో కూడినటువంటి ఒక కైంకర్యం. కనుక వైఖానస ఆగమోక్తంగా అన్నమాచార్యులు వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఆ వంశీయుల చేతనే ఈ విధి విధానాలన్నీ కూడా నిర్వహించడం ప్రత్యేకమైనటువంటి అంశంగా మనం భావిస్తూ ఉన్నాం. కనుక ఆ సరళీ క్రమంలో ఈ అద్భుతమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి ఆ పూలమాలను ధరించినటువంటి ఇరుదేవేరులతో కలిపినటువంటి శ్రీవారు ఈనాడు ఎంతో చక్కనైనటువంటి ఆదర్శమూర్తి అయినటువంటి పరమాత్మగా అత్యద్భుతమైనటువంటి లీలా వినోదుడిగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ. చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంగ్రీగం స్మరామి. శ్రీ విష్ణుం శ్రీమహీయుక్తం శాంతం శేషం ఖగాధిపం సుదర్శనాద్యాయుధాని సమస్తాని నమామ్యహం. శ్రియాసమేత శ్రీ పరమహంస స్వరూపిణి శ్రీమతే నారాయణాయ నమః. శ్రీ శ్రీనివాస గురవే మహతే నమోస్తు. ఏవం గురు పరంపరాం ధ్యాత్వా ప్రాణానాయిన్య. ఓం భూః గోవింద 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 మహావిష్ణోరాజ్ఞా ప్రవర్తమానస్య స దేవదేవస్య భగవతః నారాయణస్య త్రిపతిః పురుషోత్తమస్య శ్రీమద్గిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీశేషాచల నివాసినః శ్రీ భూమి నీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం సర్వలోకహితార్థం కరిష్యమాణः వైవాహిక మహోత్సవ కర్మణి సద్యోంకురార్పణా ప్రతిసర్వంత దేవతారాధన ఆఘార కర్మ మాంగళ్యారాధనా ధారణ ప్రధాన లాజ పూర్ణాహుతి హోమాది ఆచరిత సర్వకర్మసు సర్వోపశుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యవచనం కరిష్యే. ఆధౌ కలశారాధనం కరిష్యే. ధారా సుసప్త సుచమానసేషు సరస్సర్జ పరిపూరితేషు అపో విగురున్నన్ ప్రతిపాదిష్యే. గుణోమితత్తాగుం సుచరగం సుధర్మా ఇదమాపశ్యవా శివతమా శాంతా శాంతతమా శుభ శుభతమా పూతా పూతతమా పుణ్య పుణ్యతమా మేత్య మేత్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః పుష్పాదిభిః సర్వతీర్థజలమభ్యర్చ. సర్వతీర్థజలం పుణ్యం పావనం సర్వకరణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయన బ్రహ్మణా సంవృతం యచ్చ మంత్రపూతం శుభవహం. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః. ఓం ఏతే శతం వరుణకే సహస్రం యజ్ఞాః పాశా వితతాః పుత్రా దేభ్యో న ఇంద్రస్య వితోత విష్ణుర్విశ్వే దేవా ముంచంతు మరుతస్వస్త్యా. కరకే పాంచభౌతికమావాహయామి. జలే సర్వతీర్థజలమావాహమి. ముఖే విష్ణుం మధ్య రుద్రం మూలే బ్రహ్మాణం ఆవాహమి. కుంభే ఓం భూ వరుణమావాహమి. ఓం భువః ప్రతిత సమావాహమి. ఓం శుభః రక్తామృతరమావాహమి. ఓం భూర్భువస్వః యాదస్పతిమావాహిమి. గంగాది సర్వతీర్థజలాయ నమః. వరుణాయ నమః. ఇదమాసనం పాద్యం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. పుణ్యపుష్పైః పూజయామి. ధూపదీపాది సర్వోపచారార్థం అక్షతం సమర్పయామి. గుడోపహార నివేదనం సమర్పయామి. పానీయం సమర్పయామి. సదక్షిణాకం తాంబూలం సమర్పయామి. గంగాది సర్వతీర్థజలాయ నమః. వరుణాయ నమః. సుప్రీతః సుప్రసన్న వరదో భవతు. నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. ఓం విశ్వక్సేనం సకల విభూత ప్రౌఢ సైన్యాదినాదం ముద్రాచక్రే కరతలిగే శంఖదండో దధానం మేఘశ్యామం సుపరిమకుటం పీతవస్త్రం శుభాంగం. ధ్యాయే దేవం సూత్రవతీ జయాసమేతం పద్మాకారమండలే. ఓం భూః విశ్వక్సేన సమావాహమి. ఓం భువః శాంతమావాహమి. ఓం శుభః
हरमावहमि ॐ भूर्भुवस्वः अमितमावाहमि नित्य अनपायनमावाहमि तद्दक्षिणे सूत्रवतीम् आवाहमि वामे जयाम् आवाहमि सूत्रवतीं जयासमेत विश्वक्सेनस्य इदमासनम् आद्यं समर्पयामि आचमनीयं समर्पयामि पुण्यपुष्पैः पूजयामि धूपदीपादि सर्वोपचारार्थम् अक्षतं समर्पयामि गुडोपहरणिवेदनं समर्पयामि पानीयं समर्पयामि सदक्षणाकं ताम्बूलं समर्पयामि सूत्रपति जयासमित श्री विश्वक्सेनाय महासुप्रीतः सुप्रसन्नवरतो भवतो बौद्धिरनुज्ञातः सुपुण्यहं वाचयिष्ये वाच्यतां सुपुण्यहं करोमि कुरुष्व स्वस्ति सुप्रोक्षितम् अस्तु प्रजापति प्रियतां प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु ईतयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु ईतयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु ईतः शाम्यन्तु शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्तु न यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा निदते पदं समूढमस्य पागुं श्री त्रीणि पदा विचक्रमे विष्णुर्गोप अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णो कर्माणि पश्यत यतो व्रतानि पस्वसे इन्द्रस्य युज्यसखा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूर्यः देवे वचक्षोराततं तद्विप्रासो विपण्यवो जागृभागं सस्यबन्धते विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणोदाधरस्य प्रंशत द्रविणोदा वीरवति विषण्णो द्रविणो धारासते दीर्घमायुः सविता पश्चात् सविता पुरस्तात् सवितोत्तरात् सविताद्धरात्तात् सविता नः सुवतु सर्वतातिं सविता नो रासतां दीर्घमायुः नवो भवति जायमानोऽह्नां केतुरुषसामीत्यग्रे भागं देवेभ्यो विददात्यायन् प्रचन्द्रमास्त्रितदीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्वट्कुर्वतीतोपविशं यदा वै सूर्यवदेते अत नक्षत्रं नयते सूर्यो गच्छेत् यत्र च घन्यं पश्येत् तावत् कुर्वेत यत्कार्ये स्यात् पुण्यः एव कुरुते श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं तरवलोकहितार्थं करिष्यमाणः वैवाहिकमहोत्सवकर्मणि सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं भवन्तो भ्रुवन्तो वैवाहिकमहोत्सवकर्मणि ॐ पुण्याहं स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं तरवलोकहितार्थं करिष्यमाणः वैवाहिकमहोत्सवकर्मणि सर्वत्र प्रोक्षणार्थं पुण्यां स्वस्तिं भवन्तो भ्रुवन्तो वैवाहिकमहोत्सवकर्मणि ओगं स्वस्ति रुद्यास्महव्यैर्नमसोपसद्ध्या मित्रं देवं मित्रधेयन्नो अस्तु अनुराधान् हविषा वर्धयन्तः शतञ्जीवेम शरदस्य वीराः श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं तरवलोकितार्थं करिष्यमाणः वैवाहिक महोत्सवकर्मणि सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं वृत्तिं भवन्तो भ्रुवन्तो वैवाहिक महोत्सवकर्मणि ओं रुध्यतां रुद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्ठामयो भवः तानवोर्जे ददातना महिरणा यचक्षसे यो वश्यवतमोरसः तस्य भाजयते अनः उशतीरिव मातरः तस्मारङ्गमामवः यस्य क्षयाय चिन्वथः आपोजनदाचरः दिविश्रयस्त्वान्तरिक्षे यतस्वपृथिव्या सम्भव ब्रह्मवर्चसमति ब्रह्मवर्चसायत्वा पौमानसुवर्जनः पवित्रेण विचर्षणिः यपोतास पुनातुमा पुनन्तु मातेव जनाः पुनन्तु मनबोध्या पुनन्तु विश्व आयवः जातवेदः पवित्रवत् पवित्रेण पुनाहिमा शुक्रेण देवतीद्यतु अग्ने कृत्वा कृतो गुम्रणो यत्ते पवित्रमर्चसे अग्ने विततमन्तरा ब्रह्मतेन पुनीमहे उभाभ्यान्ते वसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवे पुनते देव्यागातु यस्ये बह्विस्तनवोदीतपृष्ठाः तया वदन्तस्ततमाद्येषु वयज्ञस्याम पतयोरीणां वैश्वानरो रश्मिभिर्मा पुनातु मातः प्राणेनि शिरोमयो भूः द्यावा पृथिवी पयसा पयोभिः ऋतावरे यज्ञे मा पुनीतां
बृहद्भिः सवितस्त्रुभिः वरशिष्ठैर्देवमन्वभिः अग्ने दक्षये पुनाहि वा येन देवा अपुनता येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुणीमहे यः पावमानेरद्येते ऋषिभिः संवृतकं रसं सर्वगुं सपूतमश्नाते स्वतितं मातरिस्वना पावमानीर्यो अद्येते ऋषिभिः संवृतकं रसं तस्मै सरस्वते दुहे क्षीरकं सर्पिर्मदूतकं पावमानी स्वस्तैनीः सुदुघाहे पयस्वतेः ऋषिभिः संवृतो रसः ब्राह्मणेषु मृतकं हितं पावमानेर्विशन्तु नः इमं लोकमतो अमं कामान् समर्थयन्तु नः देवेर्देवे समाभृताः पावमानी स्वस्तैनीः सुदुघाहे पयस्वतेः ऋषिभिः संवृतो रसः ब्राह्मणेषु मृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शतोऽद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रसुनीते सहमा पुनातो सोमस्वस्त्या वर्णसमीच्या यमो राजा परं वरुणः पुनातु मा जातवेदा मोर्जयन्त्या पुनातो दच्छं चोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये देवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शन्नो अस्तु द्विपदे शं चतुष्पदे ओम शांति शांति शांति। ओम प्राच्यां दिशि देवार्तुजो मार्जयन्तां दक्षिणायां दिशि मासाः पितरो मार्जयन्तां प्रतीच्यां दिशि गृहा पशवो मार्जयन्तां प्रतीच्यां दिश्य पोषदयो वनस्पत्यो मार्जयन्तां ऊर्ध्वायां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अतोदरादिर्नागेभ्यो मार्जयन्ताम्। ओम वास्तोष्पते प्रतिजानी अस्मास्तवा देशो नमीवो भवनः केत्वे महे प्रतितन्नो जुषस्वसन्नगेति द्विपदेशं चतुष्पते वास्तोष्पते सग्मया सकं सता ते सक्षिम हिरण्मयगा तुमत्या आवः क्षमतयो गेवरन्नो यूयं पात स्वस्तिभिः सदनः अमीवा वास्तोष्पते विश्वारूपाण्य विशन्न सखास्य वेदिनः शुभगुं शुभं विश्वक्सेनान्मावृणान्मा पुनःपाद्याचमनीयं सौर्प्यं सुप्रीता सुप्रसन्नवरदो भवतु यदा स्थानं यदा सुखं प्रवेशम् उत्सवार्थं क्षेमार्थं पुनरागमनाय च। ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో అత్యద్భుతమైనటువంటి విశ్వక్షేణుల వారి ఆవాహన ఆరాధన, ఇంద్రదేవుణ్ణి వరుణదేవుణ్ణి, సృష్టిలో ప్రకృతి మొత్తాన్ని శాసించేటటువంటి అమృత గణాలు కొన్ని ఉంటాయి కదా, ఆ గణాలన్నిటికీ అధిపతి అయినటువంటి వాడు వేదాల పరంగా గణపతి. అంటే శివపార్వతులకు సంబంధించినటువంటి గణపతి కాకుండా గణాలన్నిటికీ అధిపతి అయినటువంటి శివపార్వతుల కంటే కూడా మూలంగా మహాగణపతిగా 56 గణపతులుగా చెబుతున్నటువంటి పరమాత్మగా వేదంలో సూచించినటువంటి గణపతి. అలా గణపతి అంటే సమూహాలన్నిటికీ కూడా అధిపతి అయినటువంటి పరమాత్మ ఇక్కడ వైష్ణవ సాంప్రదాయంలో విశ్వక్షేణుడు. అంటే విశ్వక్షేణుల వారికి గణపతికి మధ్యన ఉన్నటువంటి ఆ వ్యత్యాసం ఏంటి అంటే, మహాగణపతికి ఏకదంతుడు మహాగణపతి, విశ్వక్షేణుల వారికి ఇరుదంతాలు కూడా చక్కగా ఉంటాయన్నమాట. అదే ఆ యొక్క వ్యత్యాసం అలా ఉంటుంది. కనుక పరమాత్మ దివ్యమైనటువంటి సారూప్య చైతన్య స్వరూపుడైనటువంటి పరమాత్మ కావున ఇప్పుడు ఈ యొక్క పంచమృత్తిక పాలికలు కనిపిస్తూ ఉన్నటువంటి దేహానికి ప్రతీకగా ఉన్నటువంటి పంచమృత్తిక పాలికలలోకి నవధాన్యాలను, అక్షతలను, పువ్వులను, తులసి దళాలను సభక్తిపూర్వకంగా సమంత్రపూర్వకంగా సమర్పిస్తూ దివ్యమైనటువంటి సంప్రోక్షణ పద్ధతి అంటారు కదా, ప్రతి దాన్ని శుద్ధీకరణ చేసేటటువంటి విధానం. శుద్ధీకరణ చేసేటటువంటి విధానానికి ఒక పేరు పెడితే అది సంప్రోక్షణ పద్ధతి. అది సమంత్రపూర్వకంగా
మనస్సును పూర్తిగా పవిత్రతం చేసేటటువంటి కైంకర్యం. అంటే పాత్ర శుద్ధిగా ఉంటే కదా పాయసం శుద్ధి గురించి మాట్లాడేది. అందుకనే మనస్సును పవిత్రంగా, మనస్సు అనే పాత్రను పవిత్రంగా ఉంచుకునేటట్లుగా మంత్రం సహకరిస్తుంది. ఆ మంత్రం ఈ కైంకర్యాలన్నిటిలో కూడా రమించేటట్లుగా ఉంటుందన్నమాట. కనుక ప్రతి కైంకర్యం వెనకాల ఒక అద్భుతమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి ఒక వేడుక జరుగుతూ ఉంటుందన్నమాట. అలా పొందుపరిచిన నాడు సమస్తము ఒక త్రాటి కిందికి వచ్చేటట్లుగా మనకు పరమాత్మ అనుగ్రహిస్తాడనమాట. కనుక ఈ దివ్య లీలా విశేష తత్వాలన్నీ కూడా ఎంతవరకు తీసుకెళ్తాయి అంటే, మనస్సును పవిత్రంగా ఉంచేటటువంటి కారకాలన్నీ కూడా, మనస్సును చైతన్యపరిచేటటువంటి విషయకారకాలన్నీ కూడా ఎంత లాలిత్యభరితంగా ఉంటాయి, మనస్సును ఎంత సున్నితమైనటువంటి త్రోవలేకి తీసుకెళ్తాయి అనేటటువంటి విధానాన్ని మనం ఇక్కడ గమనించాలి. కనుక శ్రీ వెంకటేశ్వర ప్రభువు ఎంతో చక్కనైనటువంటి సురద్రూపంతో మనకు దర్శనమిస్తూ ఈ యొక్క కైంకర్యాలన్నింటినీ కూడా నిర్వహించుకుంటూ ఉన్నాడు. కనుక ఒకనాటి బంధమా ఇది అంటే కానే కాదు, ఎప్పటిదో ఈ బంధం. అలనాడు దివ్యమైనటువంటి చైతన్య స్వరూపునిగా అనేక అవతారాలలో మనకు దర్శనమిస్తూ మనకు రకరకాలుగా భక్తులను అనుగ్రహించినటువంటి పరమాత్మ ఎలాంటి వారికి ఎలాంటి కోణాల్లో దర్శనం ఇవ్వాలో, ఎలాంటి వారిని ఎలా అనుగ్రహించాలో స్వామివారికి చక్కగా తెలిసినటువంటి అంశం కదా. కావున భక్తాదులను ఆ విధంగానే వారి యొక్క బాగోగులను చూస్తూ ఉంటాడు. ఓం నమో వెంకటేశాయ. ఓం యమర్పయంతి మనయో దీర్ఘోజోహి జనర్విభుత విరాజన్నోతమ్మయ దోష యస్యాననాగ్నో దీపినాని పతంతో శర్ణో నిధత్తాం తపసోచి హర్తం స్వయం వరగ్రే మృతయే మృతాయ ఓం భూః శేషమావాహయామి ఓం భువః సహర్షిర్షమావాహి ఓం సువః నాగరాజమావాహి ఓం భూర్భువస్వః అనంతమావాహి శేషస్య ఇదమాసం పాద్యం సమర్ప్యామి అర్ఘ్యం సమర్ప్యామి ఆచమర్యం సమర్ప్యామి పుణ్యపుష్పైః పూజయామి ధూపదీపాది సర్వోపచారార్థం అక్షతం సమర్ప్యామి గురోపహర్నివేదం సమర్ప్యామి పానీయం సమర్ప్యామి తతక్షణాకం తాంబూలం సమర్ప్యామి శేషాయ మహా సుప్రీతః సుప్రసన్నభరతో భవతు. ఓం స్వస్తి నో మిమీతామస్వినాభగ స్వస్తి దేవ్యదేతిరనర్వణాః స్వస్తి పూషా అసురో దదాతు న స్వస్తిత్యావ పృథివీ సుచేతునా స్వస్తయే వాయుపప్రవామహే సోమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసురగ్ని స్వస్తయే దేవ అవంతృభవ స్వస్తయే స్వస్తి నో రుద్రపాత్వం అసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పచ్చేరివతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అతిథే కృధే స్వస్తి పంథా మనోచరేమ సూర్యా చంద్రమసా వివ పునర్దదతాజ్ఞాతా జానతా సంఘామి మహీం స్వస్తయనంతారక్షమరిష్టనేమిం మహద్భూతం వాయసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమత్సు బృహద్య శోణావ వివారోహేమ అంహోముచా మాంగిర సంగయం చ స్వస్త్యాత్రేయం మనసా చతారక్షం ప్రయాతపానిశరణం ప్రపద్యే స్వస్తి సంభాతే స్వభాయన్నో అస్తు ద్రవంతే రాజా వరుణో ద్రవందేవో బృహస్పతి ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతా ధ్రువం శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు మనం ప్రతిసర బంధన కైంకర్య విధులను నిర్వహించేటటువంటి విధానాన్ని మనం చూడబోతూ ఉన్నాం. పరమాత్మ ఎప్పుడూ కూడా భక్తులకు అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అది ఎంత దయామయుని యొక్క లక్షణాలు మనం గమనించినట్లయితే అసలు పరమాత్మకు అంత అవసరం ఏమున్నది? అంత చిన్న స్థాయిలో కింది స్థాయిలో ఉన్నటువంటి జీవులందరినీ కూడా అంత దిగి రావాల్సినటువంటి పని ఏమున్నది అని ఒక్కసారి జీవుడు కన్నా ఆలోచించినట్లయితే పరమాత్మ యొక్క గొప్పతనం ఏంటో మనకు అర్థమవుతుందన్నమాట. ఎవరిని స్మరించకుండా గొంతెత్తి సుస్వరంగా వేదపఠనం చేసినప్పటికీ ఫలితం ఉండదో, ఎవరిని భజించకుండా జపము తపము అనుష్ఠానము మొదలైన క్రియలు చేసినప్పటికీ నిష్ప్రయోజనం కరమవుతున్నదో, ఎవరిని గూర్చి హవ్యమివ్వడం మాని యజ్ఞయాగాలు చేస్తే మేలు కలుగదో, ఎవరిని కీర్తించకుండా గంగాది పుణ్యనదులలో స్నానం చేసినప్పటికీ ఉపయోగం లేదో, అటువంటి పతిత పావనుని పరమాత్ముని విష్ణువుని హరిని ఆశ్రయించక చూడక శరణు వేడక ఆపద సన్నిధికి చేరక పొందిన ఫలితములన్నీ వ్యర్థమే అని చెబుతూ ఉన్నది ఇక్కడ ముకుందమాల స్తోత్రంలో ఉన్నటువంటి ఒక నియమావళి.
కనుక ఆ విధానాలైనటువంటి ప్రారబ్ధమ్మగు మోహముల్ తెగడి సత్ప్రావృత్తికిన్ మూలమై క్రూరమ్మవుచు వెలుంగు షడ్రిపు మహాఘోరాగ్ని కాసారమై వారింపందగు తామసీ భవభయ ప్రధ్వంస భాస్వంతమై దారింజూపిన కృష్ణనామమును ప్రస్తావింతు భక్తిన్ మదిన్. స్వామి, నేను భక్తితో శ్రీకృష్ణనామాన్ని, శ్రీహరినామాన్ని, శ్రీవేంకటేశ్వర నామాన్ని మనసులో జపిస్తూ ఉన్నాను. ఎందుకంటే అది ప్రారబ్ధవశంగా లభించే మోహాలను పోగొడుతుంది, మంచి ప్రవర్తనకు కీలకంగా ఉంటుంది, కామ క్రోధాదులనే అర్షట్ వర్గాల భయంకరాగ్నిపాలిటికి ఆసారమై ఆర్పివేస్తుంది, అత్యంత భీతావహమైనటువంటి సంసారమనే గాఢాంధకారాన్ని పోగొట్టి ప్రకాశవంతమైన కాంతిపుంజమై దారిని చూపెడుతుంది. అలాంటిది పరమాత్మ యొక్క అనుగ్రహం పొందాలి అంటే, పరమాత్మని వశపరుచుకోవాలి అంటే మనం ఎంత పరమాత్మ కోసం వేచి ఉండాలి, పరమాత్మ కోసం అడుగులు వేయాలి అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం ఒక్క అడుగు ముందుకు వేస్తే పరమాత్మ 10 అడుగులు ముందుకు వేసి మన కోసం చేయూతనివ్వడానికి ముందుకు వస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని జీవుడైనటువంటి మనమే గుర్తించక ఈ విధమైనటువంటి అవస్థలన్నీ పడుతూ ఉన్నాం. కాబట్టి జాగ్రత్తగా మనం అన్వేషించినట్లయితే అంతరంగంలో అన్వేషించాలి, బాహ్యార్థంగా కాకుండా అంతర్ముఖ సాధన అనేది మనకు మనమే కలిగించుకోవాలి. అంతర్ముఖ సాధకులైనటువంటి వారందరూ కూడా ఎంతో నిష్ణాతులై ఆధ్యాత్మిక సాధనలో ఆ యొక్క అనుభూతిని చెందుతూ రసాస్వాదన చేస్తూ ఉంటారు. ఆ భక్తి వలన కలిగేటటువంటి ఆధ్యాత్మిక అనుభూతి అనేటటువంటి రసాస్వాదన పొందినటువంటి హృదయం ఎలా ఉంటుందంటే అత్యంత సత్వగుణ సంపన్నతతో వెలుగుతూ ఉంటుంది, అత్యంత సాత్విగుణంతో రగులుతూ ఉంటుంది, అత్యంత సుందరమైనటువంటి సుమనోహరమైనటువంటి సాత్విక గుణంతో పరిమళిస్తూ ఉంటుంది. అది పరమాత్మకు చెల్లేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పుష్పము. ఆ పుష్పమే మన హృదయం కావాలి. అందుకనే మనసును మాలగా చేసి మెడలో వేస్తాను అని చెప్పేటటువంటి కీర్తనలు ఎన్నో మనం వింటూ ఉంటాం. కాబట్టి పరమాత్మ అనేక రకాలైనటువంటి ఈ అవస్థలన్నింటినీ తొలగించు, నాకు అక్కరలేదు, ఇవన్నీ కూడా చూసి 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 ఎన్నో జన్మలలో పొంది పొంది వీటన్నిటినీ అనుభవించి స్వామి ఇక నాకు ఇది చెల్లు, ఈ జన్మ ఇక చెల్లు ఇంతటితో అన్నట్లుగా మనం ఆ భావనను మనం ప్రకటించుకుంటూ స్వామి చెంత నిలబడ్డాము అంటే స్వామి ఎంతో లీలా వినోదుడైనటువంటి పరమాత్మ ఆ భావనను అంగీకరించి తనలో ఐక్యం చేసుకునేటటువంటి విధానాన్ని తానే చూయిస్తూ ఉంటాడనమాట. కాబట్టి ఆ మార్గానికైనా మనం ఏం చేయాలి అంటే పరమాత్మ కోసం పరితపిస్తూ ఈ యొక్క వైదిక యుక్తమైనటువంటి కర్మలు నిర్వహించుకుంటూ ఉన్నటువంటి విధానాన్ని అవపోసన పట్టి స్వామివారిని మనం అత్యద్భుతంగా మన ఇంటివాడు, మన హృదయం వాడు, మన తండ్రి అనేటటువంటి భావనతో మనం రమిస్తే పరమాత్మ కూడా అంతే స్థాయిలో మనకు దర్శనమిస్తూ అనుగ్రహాన్ని కుమ్మరిస్తూ మనల్ని అక్కున చేర్చుకుంటాడు. ఎందుకంటే అది తన బాధ్యత కాబట్టి. మనం భగవంతుని ప్రేమిస్తే భగవంతుడు మనల్ని ప్రేమించడమే కాక బాధ్యతాయుక్తమైనటువంటి ప్రవర్తనను మనపైన కలిగించుకుని తనంత తాను ఒదిగి మరి ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఎంతటి దయా లీలా విశేషమో చూశారా? అది పరమాత్మ యొక్క లక్షణం. అలాంటి ప్రక్రియలో భాగంగా నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి పేరుతో నేడు జగత్ ప్రసిద్ధి చెందినటువంటి శ్రీమూర్తి అత్యద్భుతమైనటువంటి శ్రీవారు కళ్యాణ చక్రవర్తిగా ఈ వివాహాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. ఇరుదేవేరులతో కలిపి చక్కనైనటువంటి స్వామివారు దివ్య సుందర మనోహరుడైనటువంటి పరమాత్మగా ఈ యొక్క ప్రతిసర బంధన కైంకర్య విధులను నిర్వహించుకుంటూ ఉన్నారు. అదిగో దర్శిస్తూ ఉన్నాం ప్రతిసర బంధనము. ఈ యొక్క ప్రతిసర బంధనం అనేటటువంటిది కొన్ని సంకల్పాలకు ప్రతీకగా ఉన్నటువంటి దారము. ఆ దారాన్ని సంకల్పానికి కంకణ దారంగా, దానికి ఆధారంగా ఈ చిహ్నంగా ఇరుదేవేర్లకు కూడా వామహస్తాలకు ధరింపజేస్తూ ఉన్నారు. స్వామివారికి అయితే దక్షిణ హస్తానికి, ఇరుదేవేరులకు వామహస్తానికి ధరింపజేస్తూ ఉన్నారు. చక్కగా ప్రతిసర బంధన కైంకర్య విధులలో భాగంగా శ్రీదేవికి ధరింపజేశారు. ఇప్పుడు భూదేవి అమ్మవారికి ధరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. వైఖానస ఆగముక్తంగా నిర్వహించుకుంటూ ఉన్నటువంటి ఈ కైంకర్యాన్నంతా కూడా స్వామివారు ఎంతో చక్కగా నిష్ఠాగరిష్టమైనటువంటి స్థాయిలతో ఆధ్యాత్మిక వైఖరిని పట్టి చూయించేలా సంపూర్ణమైనటువంటి నిగూఢార్థాలతో కూడినటువంటి వైదిక సంస్కారాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. అంటే ఆ విధానాలన్నీ కూడా అవపోసన పట్టాలి, జీర్ణించుకోవాలి. అంటే అంత చక్కగా వాటిలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని గమనించినట్లయితే అన్యోన్యత, సఖ్యత, ప్రేమానురాగాలు భార్యాభర్తల మధ్య ఏమాత్రము తగ్గవు, ఏమాత్రము వాటికి మచ్చరాదు, ఏమాత్రము వాటికి ఇబ్బంది కలగకుండా మనల్ని మనం ఆ విధంగా
ప్రకటించుకుంటూ ఉండాలి అనేటటువంటి తత్వాన్ని ఇక్కడ స్వామివారు తెలియజేస్తూ ఉన్నారు. అంతటి శక్తివంతమైనటువంటి కళ్యాణం కావున దేవతలందరూ కూడా విచ్చేస్తారనమాట ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి. కాబట్టి చక్కగా ఈ అద్భుతమైనటువంటి మహోత్సవాన్ని స్వామివారు ఈ విధంగా కైంకర్య నిష్ఠాగరిష్ఠమైనటువంటి స్థాయిలలో చూస్తూ ఈ రకమైనటువంటి వైఖరిని అనుసరిస్తూ ఉన్నారు పరమాత్మ. కావున దివ్యమైనటువంటి అభయహస్తంతో దివ్యమైనటువంటి కటివరదహస్తుడైనటువంటి పరమాత్మ అనేక రకాలైనటువంటి దగద్ధగాయమానైనటువంటి ఆ రూపానికి అంతే రీతిగా నవరత్న కాంతిమయమైనటువంటి వజ్రవైఢూర్య కనక గోమేదిక పుష్పజాతిరాగ పుష్పరాగ ముత్యాలను మేలి ముత్యాలను ధరించినటువంటి వాడే మనకు దర్శనమిస్తూ ఉన్నారు పరమాత్మ. ఓం నమో వెంకటేశాయ. దేవి షడుర్వే రురుణకృణోతి విశ్వే దేవాసి హవీర్యత్వం సోమరజం అగ్నిర్మన్యం ప్రతినుతన్ పురస్తాత్ తత్పో గోపా పరీపాహినస్త్వం ప్రత్యంచోయంతు నిగుత పునస్తే మైషం చిత్తం ప్రవృతనిస్త బర్హిషు సప్తరుచిన్ ఆవాహమి ఉద్ధన్యమ మధ్య పర పూర్వ యమనుత్యగ్ని సోమత ఈశానమే భక్తిభృష్టఖంతి కళపితృమావాహమి రేకాయం స్కందమావాహమి రేకా గాయత్ర్య ప్రోక్ష తత్సవిత్రవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ వృతప్రతిగతి ప్రజ్వాల్య ఉపావరోహేతి అగ్నిం నిధాయ ఉపావరోహ జాతవేద పునస్త్వం దేవేభ్యో హవ్యం పహర ప్రజనన ఆయు ప్రజాంగ్రయమస్మాసు దేహచస్తురోతీతి హనో దురుణే అగ్నిగ్రహణపాత్రే సదా పుష్పాక్షతాని క్షిపేత్ అగ్ని ఆయాహ వితకే గృణాణో హవ్యదాతే విమోత సత్యవర్గిషే అతిథేన మన్యస్వ అనుమతేన్పమన్యస్వ సరస్వతేన్పమన్యస్వ దేవసవిత ప్రస్వ తత్సవిత్రవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ బ్రహ్మచే జ్ఞానం ప్రథమం పురస్తాద్విసీమత సురుచో దేన ఆవహ స బుద్ధ్రియా ఉపమా అస్య దిష్టా సతశ్చ యోనిమ సతశ్చ వహ ఓం భూ బ్రహ్మాణమావాహమి ఓం ప్రజాపతిమావాహమి ఓం సువః పితామహమావాహమి ఓం భూర్భువస్వహిరణ్యగర్భమావాహమి బ్రహ్మణే నమః ఇదమాత్రం సోమో దీర్ఘం సోమ అర్వంతమా సోమ వీరం కర్మణ్యం దదాతు సాధన్యం వితద్దికం సభ్యక్యం వితుశ్రవణం యో దదాత తస్మై ఓం భూసవమావాహమి ఓం భువరిజ్ఞాగమావాహమి ఓం సువరిందుమావాహమి ఓం భూర్భువస్వచ్చంద్రమావాహమి సోమస్య ఇదమాసనం బ్రహ్మనిర్మాపాద్యమర్గమాచమనం పుష్పం గుడోపహారం పానీయం సదక్షిణాకం తాంబూలమిది సర్వోపచారాన్ సమర్పయామి సోమనాపాద్యమర్గం ఆచమనం పుష్పం గుడోపహారం పానీయం సదక్షిణం తాంబూలమిది సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమన్ ప్రోక్షిష్యామి ప్రోక్ష యజ్ఞం దేవతావర్ధకత్వం నాకస్య పృష్ఠయజమానత్వం సప్త ఋషి నాకం సుకృతాం యత్ర లోకస్తత్రైవం యజ్ఞం యజమానతిః ఓం ప్రోక్ష పృష్టో అస్య ఖరేష్టో అగ్నే త్వాస్వః వేదరసి పరికిషేత్వా స్వః పరిససేతుభ్యస్త్వా స్వః దివేత్వా అంతరిక్షాయత్వా పృథివ్యైత్వా పోషాయత్వా తదా పితృభ్యః ఊర్ధ్వవ బర్హిషద్య ఊర్ధ్వాం పృథివీం గచ్చతా ఉభాభ్యాం ప్రహరేమ వేతే పూషాతే గ్రంథిం దిశ్యతో ఆదిత్యం వ్యంజనమసి పూర్ణామృతంత్వాస్త్రామి స్వాసస్తం దేవేభ్యః విష్ణోస్తు పోసే దక్షిణతో విష్ణోస్తు పోసే విష్ణోస్తూపోసి పశ్చిమత సౌదత్తాం దేవేభ్య విష్ణోస్తూపోసి విష్ణుమావాహిమి మహావిష్ణుమావాహిమి సదా విష్ణుమావాహిమి వ్యాపీ నారాయణమావాహిమి శ్రుతాసి ఘృతాసి ధ్రువాసి తారుణాసి వానస్పత్యుసి దేవేభ్య సుందస్వ బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమన్ ప్రోక్షిష్యామి ప్రతిపాత్రయో బ్రహ్మాణం ఆవాహమి సోమం ఆవాహమి బ్రహ్మండప ప్రణేష్యజమానవాచం యచ్చ సోమాపః ప్రణేష్యజమానవాచం యచ్చ ప్రణయ యజ్ఞం దేవతావర్ధయత్వం నాకస్య పృష్ఠే యజమానత్వం సప్త ఋషి నాకం సుకృతాం ప్రేమం యజ్ఞం యజమానం చ దిహి ఓం ప్రణయ కో వప్రణయతో సమప్రణయత్వాపో దేవీ ప్రణయాన్ యజ్ఞం సకం సాదేంద్రః కృత పృష్టా ఉదాకు సహస్రపోషం యజమానేన్యంచతి కో వో యునక్తి సవో యునక్తో సంవిసంతాన్ దేవిర్సహ పాత్రాన్ దేవిచ్చే సంవిసంతాన్ దేవిర్సహ పాత్రాన్ దేవిచ్చే దక్షిణ ప్రణితో బ్రాహ్మణ తీర్థేన ఓం ప్రజాపతిం ఆవాహయామి ఓం ఇంద్రం ఆవాహయామి ఓం అగ్నిం ఆవాహమి ఓం సోమం ఆవాహమి ఉత్తర ప్రణితో దేవతీర్థేన ఓం అగ్నిమావాహమి ఓం సోమమావాహమి ఓం అగ్నిశోమావాహమి ఓం ప్రజాపతిమావాహమి ఓం బ్రహ్మాణమావాహమి ఓం ఇంద్రమావాహమి ఓం వసూనామావాహమి ఓం మరుత ఆవాహమి ఓం రుద్రాణమావాహమి అపవస్పృశ్య ఓం విష్ణుమావాహమి ఓం బృహస్పతిమావాహమి ఓం మిత్రమావాహమి ఓం వరుణమావాహమి ఓం ఆదిత్యానామావాహమి ఓం అశ్వినామావాహమి పూషణమావాహమి ఓం కక్షమావాహమి ఓం కక్షదైవత సోమమావాహమి ఓం ఔపాసర్యజ్ఞమావాహమి ఓం యజ్ఞదైవత విశ్వాన్ దేవానాం ఆవాహమి సర్వదేవానాం ఆవాహమి
आज्यभागे ओम प्रजापतिष्ठरूपामि इंद्राजुष्टरूपामि ओम अग्निजुष्टरूपामि ओम सोमाजुष्टरूपामि ओम अग्निजुष्टरूपामि ओम सोमाजुष्टरूपामि ओम अग्निशोमाभ्यागुंजुष्टरूपामि ओम प्रजापतिजुष्टरूपामि ओम ब्रह्मणेजुष्टरूपामि ओम इंद्राजुष्टरूपामि ओम वसुभ्योजुष्टरूपामि ओम मरुद्भ्योजुष्टरूपामि ओम रुद्रेभ्योजुष्टरूपामि अपस्पर्श्य ओम विष्णवेजुष्टरूपामि ओम बृहस्पतिजुष्टरूपामि ओम मित्राजुष्टरूपामि ओम वरुणाजुष्टरूपामि आदित्येभ्योजुष्टरूपामि अश्वेभ्याजुष्टरूपामि ओम पूष्णेजुष्टरूपामि ओम कक्षाजुष्टरूपामि ओम कक्षदैवत सोमाजुष्टरूपामि ओम औपासनयज्ञाजुष्टरूपामि ओम यज्ञदैवत विश्वेभ्यो देवेभ्यो जुष्टरूपामि ओम सर्वदेवेभ्यो जुष्टरूपामि आज्यं तृप्तिस्रमि चरं तृप्तिस्रमि अग्नेर्ज्योतिषे समितसे स्वाहा अमृतमसि वारुणमसि अंतरितकं रक्षो अंतरिताराते स्वाहा प्रत्युष्टकं प्रत्युष्टाराते स्वाहा चित्पतिस्त्वा पुनात्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिः स्वाहा वाक्पतिस्त्वा पुनात्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिः स्वाहा देवस्त्वा पुनात्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिः स्वाहा यत्र समित प्रोक्षा तत्सवितुर्वरेण्यं देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् रसं समितो गृहीत्वा मूलाग्राभ्यङ्कृतं स्पर्शयित्वा अभ्यर्च अक्षताम् इमाम्य अग्निष्टिका आज्याम् इमाम्य अग्निष्टिका चरुभिः इमाम्य अग्निष्टिका तेन पश्यन्ति वेकच शतञ्च सहस्रञ्च आयुतञ्च नियुतञ्च प्रेतञ्च अर्बुदञ्च अन्यर्बुदञ्च समुद्रस्य मध्यञ्चान्तश्च परार्धश्च इमाम्य अग्निष्टिका तेन पश्यन्तु ॐ इन्द्राय नमः ओम आग्नये नमः ओम यमाय नमः ओम निरुते नमः ओम वरुणाय नमः ओम वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः ओम अग्ने नमः ओम हुतवहाय नमः उतासरे नमः कुष्ठवर्त्मने नमः देवमुखाय नमः सप्तजिह्वाय नमः ईश्वराय नमः जातवेदसे नमः अनुमतेन्वमन्यस्वा सरस्वतेन्वमन्यस्वा देवसवितप्रस्वा षष्टिशतसहस्रान्यतमक्षयमर्भुतमानयायन्त इत्मा आत्मजातवेदसे नेद्यस्ववर्धस्वचेद्धवर्धजास्वनं प्रजा पशुभिर्ब्रह्ममत्यसेन अन्नाद्य ब्रह्मन् सोमन् इद्मा दास्ते अदत स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापति स्वाहा नैऋत्यादिशानान्तमिन्द्राय स्वाहा ओम अग्ने स्वाहा ओम सोमाय स्वाहा ओम अग्निशोमभ्यगं स्वाहा ओम प्रजापति स्वाहा ओम ब्रह्मणे स्वाहा ओम इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा ओम रुद्रेभ्य स्वाहा अपस्पर्श्य ओम विष्णवे स्वाहा ओम बृहस्पति स्वाहा ओम मित्राय स्वाहा ओम वरुणाय स्वाहा ओम आदित्येभ्य स्वाहा मस्वेभ्यागं स्वाहा ओम पूष्णे स्वाहा ओम कक्षाय स्वाहा ओम कक्षादेवत सोमाय स्वाहा ओम औपासनयज्ञाय स्वाहा ओम यज्ञदैवत विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा सर्वाभिकार्याचरं सावित्रीं कृत्वा व्याहृतिं ज्योतिप्रतिभिकार्यं भूस्वाहा ओम भुवस्वाहा ओम सुवस्वाहा भूर्भुवस्वाहा अदितिर्ममग्गुस्तः अनुमतिर्ममग्गुस्तः सरस्वतीर्ममग्गुस्तः देवसप्रासाभिः स देवदेवसत्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वहितार्थं करिष्यमाणः वैवाहिकमहोत्सवकर्मणि आघारे स्वर मंत्र अक्षर सर्वदोष प्राचित्तार्थं वैष्णवहोमं होषे अदितेर्मन्यस्व अनुमतेर्मन्यस्व सरस्वतीर्मन्यस्व देवसवितप्रस्वा ओम अतो देवा अवन्तुरो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तता भविस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रयता निदते पदं समूढमस्य पागुं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अधा अभ्याततो धर्मान् धारयन् स्वाहा विष्णु कर्माणि पश्यत यतो व्रतानि पस्पसे इन्द्रस्य युज्यस्य खा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति शूरयः दिवेव चक्षुरा ततग्गुस्वाहा तद्विप्रासो विपन्यवो जाग्रभागं सस्यबिन्दते विष्णोर्यत् परमं पदग्गुस्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम सुवस्वाहा भूर्भुवस्वाहा अदितिर्ममग्गुस्तः अनुमतिर्ममग्गुस्तः तरतेर्ममग्गुस्तः देवतप्रासाभिः अग्निप्रतिष्ठापनमुहूर्त सुमुहूर्तो महान्तो अनुगृह्णन्तं सुमुहूर्तोऽस्तु పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము వేడే మూలిందరు
కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే. కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే. తెమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు. తెమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు. పాడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు. పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము. వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో. వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో. కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు. కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు. ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు. ఆడరు పాడరు అప్సరో గణము. వెంకటేశం భదే భృగుమరే చత్రికశ్యప మహర్షి మధ్యే స్థిత్వాసనే కుశమయే సముదీరయంతం శ్రీశాస్త్రసారమఖిలం విఖనో మునీంద్రం భూయో నమామి. భువనే గురుం ప్రసన్నం అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్య పరిమిత శక్త్యా ప్రియమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమణమానానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యాపత్తేజో వాయు ఆకాశ అహంకార మహత్ అవ్యక్తాఖ్యః సప్తావరణైరావృతే. अस्मिन् महति ब्रह्मांड मंडले आधार शक्ति श्रीवराह कूर्मानन्तष्टदिग्गजो प्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानाम् ऊर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षड्लोकानाम् अतो भागे महानालायमानस्य पनिराजस्य शेषस्य सहस्रफला मणिमंडल मंडिते ऐरावत पुंडरीक वामन कुमुदांचन पुष्पदंत सार्वभौम सुप्रतीकाख्याष्टदिग्दन्ति शुंडातंडोतंबिते अमरावती तेजोवती संयमनी रक्षोवती सिंधुमती गंधवती अलकावती यशोवती अष्टदेवपुरी विराजिते इंद्राग्नि यमनिरित्य वरुण वायु कुबेर ईशानाख्य अष्टलोकपालक परिपालिते लोकालोक चलवलयते लवन इक्षुसुरा सर्पे दतिक्षीरा शुद्धोदकाख्य सप्तार्णव परिवृते जम्बू प्लक्ष कुश क्रौंच शाक शाल्मलि पुष्कराख्य सप्तद्वीपे द्वीपिते माहेन्द्रमलय सख्य सुक्तिमद्रुक्षवति विन्ध्य पार्यात्राख्य सप्तकुलपर्वत विराजिते भारत किं पुरुष हारीलावृत भद्र अश्वकेतकमाला हिरण्यकरमणक कुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे इन्द्रकसेरुताम्र गभस्ति पुण्णाग गन्धर्वसौभ्यवर्ण भरताख्य नवखण्डानां मध्ये भरतखण्डे महासरोरुहाकार 50 कोटि योजन विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापति क्षेत्रे कर्म भूमौ अवन्ती कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे मेरोः दक्षिणदिग्भागे श्रीकृष्णा गौतम कावेर्याणां मध्यप्रदेशे आदिवरः क्षेत्रे वेंकटाचले स्वामी पुष्करणी तीरे श्री श्रीनिवास स्वामी भगवदालये समस्त भागवत आचार्याणां सन्निधो सकल जगत्स्रष्टुः परार्धद्वय जीविनो ब्रह्मणो
द्वितीय परार्थे प्रथम वर्षे प्रथम पक्षे प्रथमे हनि द्वितीय यामे त्रयोदश घटिका द्विचत्वारिंशत् विघटिकासु गतासु तृतीय मुहूर्ते प्रथम प्राणायाम काले पुरुहूत नामधेय इंद्र समये पार्थिव प्रलय कूर्मानंत श्वेतवराह ब्रह्म सावित्राख्य सप्तकल्पानां मध्ये पंचमे श्वेतवराह कल्पे स्वायंभव स्वारोचित उत्तम तामस रैवत चाक्षा वैवस्वत सूर्य सावरणे धर्म सावरणे दक्ष सावरणे रुद्र सावरणे ब्रह्म सावरणे इंद्र सावरणे वेद सावरणाख्य चतुर्दश मन्वन्तराणां मध्ये सप्तमे वैवस्वत मन्वन्तरे तत्र एकसप्तति महायुगानां सप्तविंशति महायुगेष्व अतीतेषु तदुपरि अष्टाविंशतितमे महायुगे अष्टाविंशति सहस्रान्वित सप्तदश लक्षाब्दे कृतयुगे याते षण्णवति सहस्रान्वित द्वादश लक्षाब्दे त्रेतायुगे याते चतुष्षष्टि सहस्रान्वित अष्टलक्षाब्दे द्वापरयुगे याते द्वात्रिंश सहस्रान्वित चातुर्लक्षाब्दे वर्तमाने कलिगे प्रथम पादे युधिष्ठिर विक्रमार्क शालिवाहन विजय अभिनंदनागार्जुन कल्कि भूपाक्य षट् शकानां मध्ये तृतीये शालिवाहन सखे अस्मिन् देशे शुभ मुहूर्ते मम अनेक जन्मसु इह जन्मनि चेत क्षण पर्यन्तं बाल्य यौवन कौमार वार्धकेषु रहस्य प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं दश पूर्वेषां दश अपरेषां मध्वंशानां मातृवंशानां सर्वेषां पितॄणां कुम्भे पाकलोहित आधाम तपसङ्घात कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यो उत्तीर्य तिले सूर्यमण्डल पर्यन्तं कृतराशिर्वर्ष सहस्रावसाने एकक तिल अपकर्षण क्रमेण सर्वरास्य अपकर्षण संहिता काले महाविष्णुलोके निवाससिद्ध्यर्थम् आदित्यलोके ब्रह्मलोके ध्रुवलोके गोलोके निवाससिद्ध्यर्थम् त्रिगुणीकृत अग्निष्टोम अतिरात्र अप्त्योर्यम शान्तपवाजपेय पौण्डरिक अश्वमेधादि शतक्रतु पुण्यफलावाप्त्यर्थम् आमोद ब्रह्मोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्यवति चतुर्विध मोक्ष फलसिद्ध्यर्थम् लक्ष्मीनारायण प्रीत्यर्थम् परत्व विभव व्यूह अंतर्यामी अर्चा स्वरूप रूप गुण विभवैश्वर्यादि निरूपक श्री विखनो मुनीन्द्र मतानुसारिभिः भृग्वादिभिः मन्वादिभिः वशिष्ठादिभिः दिव्य महर्षिर्युक्त गुरुह्य धर्मशास्त्र पुराण इतिहास प्रतिपादित कन्यादान कल्पोक्त संपूर्ण सकल फलावाप्त्यर्थं षोडश महादानेषु मुख्यभूतं सालंकृत कन्यकादानाख्य महादानं करिष्ये। अस्य श्रीमदादि नारायणस्य अनेक कोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगण गांभीरस्य दिव्य मंगल विग्रहस्य सुदर्शन पांचजन्य शार्ग कौमोदकी नंदकादि दिव्य पंचायुधधर विराजितस्य पद्मांकित कोटि सूर्य प्रकाशितस्य श्रीमदो वैकुंठ नायकस्य श्रीमद्वैखान सागमोक्त भगवच्छास्त्रोक्त मार्गेण आंगिरस बृहस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य पंचविध व्यूह विभेदेन प्रवर्तमानस्य परत्वविभव व्यूह अंतर्यामी अर्चावतार रूपस्य भगवतः परवासुदेवस्य महाविष्णोः परब्रह्मणो न प्रेम आंगिरस बृहस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूल प्रकृति सुखीयमानस्य त्रिगुणात्मिकस्य गुणत्रयकर्मणो विधिवशात् उत्पत्ति स्थितिलयकार प्रवर्तमानस्य महाविष्णोः परवासुदेव शर्मणः पौत्राय आंगिरस बृहस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवता निकुट मुकुट मणिगण विजृंभित पादारविन्दस्य अर्चावतार रूप भगवतः प्रद्युम्नावतारस्य महाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आंगिरस बृहस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूर दिव्याभरणभूषिताय कौस्तुभालंकृताय दिव्यमाल्याशोभिताय दिव्यपीतांबरधराय दिव्यावताराय प्रसन्न पारिजाताय स्वर्ण गरुडवाहनारूढ़ाय अचिंत्यात्मक नित्य यौवन स्वाभावलावण्य तेजो रत्नाकराय अखिल शाखाध्यायिनो अखिल लोक पवित्र गोत्राय श्रवण नक्षत्रे मकर रासो जाताय श्री श्रीनिवास स्वामी पर ब्रह्मणे वराय ऋग्यजुस्साम अथर्वण सकल वेदाध्यायिनीं
భార్గవచ్చవనాప్నువానౌర్వవిదల పంచారుషేయ ప్రవరానిత భార్గవస గోత్రోద్భవే సర్వాలంకారవతే ప్రాతురాం సురాంగనా సంసేవిత పాదార విందాన్ మహావిష్ణోః వక్షస్థ నివాసినీం ఆనంద గురాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర పుల్గుని నక్షత్రే కన్యా రాశో జాతాం భృగోర్ సంకల్పతనయాం భార్గవే శ్రీదేవి నామ్నీం మాం కన్యాం వ్రీమహే వృణీధ్వం దాస్యామి దుర్గజుస్సామ అధర్వ సకల వేదాధ్యాయనీం కాశ్యప ఆవత్సారణే ద్రవత్ర్యారుషేయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రోద్భవే సర్వాలంకారవతే ప్రాతురాం సురాంగనా సంసేవిత పాదార విందాం మహావిష్ణోః అత్యంత మనోహరే అత్యంత సౌందర్యవతే బహుశబలాంగేం విష్ణోః పురాణమహిషీం ప్రకృత్యాంశ సంభూతాం రేవతే నక్షత్రే మీనరాశో జాతాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం కాశ్యపే భూదేవే నామ్నీం మాం కన్యాం వ్రీమహే వృణీధ్వం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరేరుతాం దాస్య విష్ణే తుభ్యం బ్రహ్మలోకదీశే కన్యాం సాధ్వే సుశీలాయ సుమేధసే ప్రయతోహం ప్రయచ్చామి ధర్మ కామ అర్థ సిద్ధయే విశ్వంబర సర్వభూత సాక్షిణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యాం ప్రీణాత్ కమలాప్తి కన్యాదాన ముహూర్త సుముహూర్త మహాంతో అనుగుణంతో సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో అత్యద్భుతమైనటువంటి అగ్ని ప్రతిష్టాపనా కైంకర్యాన్ని మనం వీక్షించాం, సభక్తిపూర్వకంగా దర్శించాం. అంతేగాక అత్యద్భుతమైనటువంటి మన సంకల్పాలన్నిటినీ కూడా వెలిగించేటటువంటి పరమాత్మ మనందరి హృదయ స్థానంలో ఉండి మన కోరికలను ఏ విధంగా తీర్చడానికి సహకరిస్తున్నాడు అనేటటువంటి అంశాన్ని మనం గమనించాలి. అలాంటి తత్వాన్ని మనం ఆవిష్కరించుకున్నాము అంటే పరమాత్మ యొక్క వైఖరి ఏ విధంగా ఉన్నది, ప్రతి ఒక్కరి భక్తులలో ఏ విధంగా నిండి ఉన్నాడు, పరమాత్మ ఏ విధంగా స్పందిస్తూ ఉంటాడు అనేటటువంటి అంశాన్ని మనం ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో మనం సుస్పష్టంగా పరిశీలనాత్మకంగా కూడా గమనించవచ్చు అన్నమాట. కాబట్టి దేవదేవోత్తముడైనటువంటి పురుషోత్తముడు మన కళ్ళ ఎదుట నిలబడి అత్యద్భుతమైనటువంటి రాజసింహాసనాన్ని అంటే కనిపిస్తూ ఉన్నటువంటి స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి వాడై అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడై నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి పేరుతో ఈ యొక్క విధి విధానాలన్నీ కూడా నిర్వహించుకుంటూ ఉన్నాడు. కనుక స్వామివారు ఎప్పుడూ కూడా కొత్తది ఉత్సాహాన్ని ఇస్తుంది అన్నట్లుగానే ఈ ప్రకంపనలన్నీ కూడా ఏ లోకం నుంచి విచ్చేస్తూ ఉన్నాయి అంటే సాక్షాత్తు వైకుంఠం నుంచే మనకు అందుబాటు అవుతూ ఉన్నాయి. కనుక వైకుంఠ నాయకుడైనటువంటి పరమాత్మ ఎక్కడుంటే అదే వైకుంఠం కావున శ్రీ వెంకటేశ్వరుడు వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అన్నట్లుగా పరమాత్మ ఈ ఆధ్యాత్మిక రాజధాని అయినటువంటి తిరుపతి నగరంలో అత్యద్భుతమైనటువంటి తారాగ్ర శిఖరాలలో వెలుగొందుతూ ఉన్నటువంటి పరమాత్మ శ్రీవారు కావున వెంకటాచలం నందు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని అధిష్ఠించి మనందరికీ దర్శనమిస్తూ ఉన్నాడు. కనుక కళ్యాణ చక్రవర్తి అయినటువంటి తన తత్వం అంతా కూడా భక్తుల యొక్క హృదయాన్ని ప్రేమతో ఏ విధంగా తడుపుతూ ఉన్నది అనేది మనం ఇక్కడ గమనించాలన్నమాట. కాబట్టి అగ్ని ప్రతిష్టాపన కైంకర్యం అంటే అగ్నిదేవుడు ఊరకే ఒక్కడిగా రాడు, అనేక మందిని దేవతా స్వరూపాలన్నింటినీ కూడా వెంటబెట్టుకొని మరీ ఈ కైంకర్యానికి తీసుకురావడం అనేటటువంటిది ఒక విశేషవంతమైనటువంటి ప్రజ్ఞాపాఠవం. కాబట్టి వైదిక నిర్మాణాత్మకమైనటువంటి ఈ వైఖరిని మనం గమనించినట్లయితే పరమాత్మ యొక్క అంశాలన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి, తత్వజ్ఞాన స్వరూపుడైనటువంటి పరమాత్మ ఆ తత్వాన్ని పట్టుకునే స్థాయికి ఎవరైతే ఉంటారో అలాంటి భక్తులను అనుగ్రహించడానికి తానెప్పుడూ సంసిద్ధుడై ఉన్నాడు. అలాంటి దివ్య పురుషోత్తముడైనటువంటి పరమాత్మ తనంత తానుగా ఒదిగి ఉంటూ ఉన్నాడు ప్రతి చోట కూడా. ఎందుకంటే భక్తుల కోసం. కాబట్టి అందరికంటే గొప్పవాడెవరు ఈ సృష్టిలో అంటే భక్తుడు మాత్రమే. ఎందుకు? అంతటి భగవంతున్నే తాను స్వాధీనపరుచుకుంటాడు కాబట్టి తన భక్తి విశేషం చేత. కాబట్టి పరమాత్మ కూడా అనుగ్రహము అనేటటువంటి విశేషం చేత అలాంటి దయనే కురిపిస్తూ ఉంటాడు భక్తాదులందరిపైన కూడా. కనుక అలాంటి లీలా వినోదుడు పరమ వాత్సల్యమూర్తి తత్వజ్ఞాన సారాన్నంతా కూడా మనకు ఈ విధంగా కైంకర్య రూపేణ మనకు అందిస్తూ ఉన్నాడనమాట. కావున నిత్య కళ్యాణ చక్రవర్తిగా స్వామివారు దివ్యమైనటువంటి అనంతమైనటువంటి ఈ లీలా విశేషాదులన్నీ కూడా నిర్వహించుకుంటూ ఉన్నారు పరమాత్మ. కావున అనంత గుణగుణ ధాముడు పరమ చైతన్యమూర్తి స్ఫూర్తిదాత సృష్టికర్త సృష్టి స్థితిలయ కారకుడైనటువంటి పరమాత్మ. కావున మనం ఏ భావన చేసినా ఏ ఆలోచన చేసినప్పటికీ అది పరమాత్మకు
ఖచ్చితంగా చేరుతూ ఉన్నదనమాట. ఆ చేరేటటువంటి మార్గ మధ్యంలో ప్రారబ్ధము ప్రాప్తం అనేటటువంటి రెండూ ఉంటాయి కాబట్టి ఆ రెండింటి యొక్క వైఖరి ఏ విధంగా ఉంటుందో భగవంతుని యొక్క అనుగ్రహం ఆ విధంగా ఉంటుంది. పరమాత్మ తలుచుకుంటే ఆ ప్రారబ్ధం ఎంతపాటిదండి అని మనం ఆలోచించి ముందుకడు వేశాము అంటే అప్పటి నుంచి మన జీవన వ్యవస్థ అంతా కూడా, మన జీవన దశ అంతా కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో ఈ యొక్క కైంకర్యాలన్నిటినీ కూడా మనం ఎంత సభక్తిపూర్వకంగా చేస్తామో, వీక్షిస్తామో, దర్శిస్తామో, కళ్ళకు స్పర్శనంటేలా భావన చేస్తామో అప్పుడు పరమాత్మ యొక్క అనుగ్రహం అనే వైఖరి కూడా అంత స్వచ్ఛంగా ఉంటుందన్నమాట. మన హృదయ స్థానం నుండి కూడా పలికే విధానం. కాబట్టి పరమాత్మ ఎప్పుడూ కూడా మన కోసం అనంతమైనటువంటి సాగరునిగా మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. ఓం నమో వెంకటేశాయ. కళ్యాణంలో ఈ యొక్క మంగళసూత్ర ధారణ అనేటటువంటి విధి విధానాత్మకమైనటువంటి ఆ వ్యవస్థను మనం చూస్తూ ఉన్నాం. అదిగో మాంగళ్య ధారణ ముహూర్తం. తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునా నేనా లోకరక్షక హేతునా కంఠే భద్రామి సుభగే రక్షత్వం భువనత్రయం స్వే జాతశ్రియ ఆదిరేయాయ శ్రియం వయో చరితృభ్యో దదాతి త్ర్యంబసానా అమృతత్వమాయన్ భవంతి సత్యా సమితా మిత్రో శ్రీదేవ్యై మహామాంగళ్యధారణం కరోమి. ఓం మేదినీ దేవి వసుంధరా స్యాద్ వసుదా దేవి వాసవే బ్రహ్మవర్చసత్పితॄణాం శ్రోత్రం విష్ణుర్మణః ప్రజాపతి సోమగం రాజా నమస్కృత తంత్రగోవేదాన్వసృజ్యంతా తాన్ హస్తే కురుతాత సీతా సావిత్రీ మహీదేవ్యై మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో మహాంతో గృహంతం సుముహూర్తోస్తం సుప్రతిష్ఠితమస్తు తదాస్తు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. మోదముతో నొకమాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక మోదముతో నొకమాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక ఆదిమూలమగు హరి ఆతుమ సేవించక ఆదిమూలమగు హరి ఆతుమ సేవించక ఏ దైవములగన్నానేమి సెలవు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక.
पुस्तकं समान आयु प्रमोषि स्वाहा त्वन्नो अग्निर्णस्य विद्वान् देवस्य हिरोवयसिष्टाः ओम विष्णुवे स्वाहा ओम पुरुषाय स्वाहा ओम सत्याय स्वाहा ओम अच्युताय स्वाहा ओम अनिरुद्धाय स्वाहा ओम श्रीये स्वाहा ओम द्रुते स्वाहा ओम पवित्रे स्वाहा ओम प्रमोधारिणे स्वाहा ओम हरिण्ये स्वाहा पौष्टे स्वाहा ओम क्षोण्ये स्वाहा मच्ये स्वाहा ओम भूस्वाहा ओम भवस्वाहा ओम स्वस्वाहा भूर्भुवस्वाहा चित्तं च स्वाहा चित्तिच्च स्वाहा आकुतं च स्वाहा आकुतिच्च स्वाहा विज्ञातं च स्वाहा विज्ञानं च स्वाहा मनश्च स्वाहा सक्वरेच्च स्वाहा तरसच्च स्वाहा पूर्णमासच्च स्वाहा बृहच्च स्वाहा रथान्तरं च स्वाहा अतिर्मम गुस्ताः अनुमतिर्मम गुस्ताः सरतेर्मम गुस्ताः देवसवितप्रसाभियस्य देवदेवसत्री श्रीनिवासस्वामी प्रीत्यर्थं सर्वहितार्थं कृष्णमः मयि पाहि मत्स्यविकर्मणि लाच होमं होषे अदितेर्मन्निस्वा अनुमतेर्मन्निस्वा सरस्वतेर्मन्निस्वा देवसवितप्रसुवा यमां लाजनमविगार्य स्वामिमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननान् स्ततग्निरनुमन्यतां यं नार्पब्रूतेऽग्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननान् स्ततग्निरनुमन्यताम् यं नार्पब्रूतेऽग्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेतन्तां ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननान् स्ततग्निरनुमन्यताम् यं नार्पब्रूतेऽग्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेतन्तां ज्ञातयो मम स्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम स्वस्वाहा भूर्भुवस्वाहा अदितेर्मम गुस्ताः अनुमतिर्मम गुस्ताः सरस्वतीर्मम गुस्ताः देवप्रसाभिः स देवदेवसत्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वलोकितार्थं करिष्यमाणः वैवाहिकमोत्सवकर्मणि सर्वदोषप्रायश्चित्तार्थं वैष्णवहोमं होषे अदितेर्मन्निस्वा अनुमतिर्मन्निस्वा सरस्वतीर्मन्निस्वा देवसवितप्रसुवा अतो देवावन्तु न यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तता विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा निदते पदं समूढपस्य पागं श्री स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्य ततो धर्मान् धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यत यतो व्रतानि पस्पसे इन्द्रस्य युज्यसखा स्वाहा तद्विष्णो परमं पदं सदा पश्यन्ति शूरयः दिवीव चक्षुरततग्गुस्वाहा तद्विप्रासो विपण्यवो जागृभागं सस्यमिन्दते विष्णोर्यत्परं पदग्गुस्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं स्वस्वाहा भूर्भुवस्वाहा अदितेर्मम गुस्ताः अनुमतेर्मम गुस्ताः सरस्वतीर्मम गुस्ताः देवी प्रसाभिः स देवदेवसत्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यमाणः वैवाहिकमोत्सवकर्मणि कर्मसाद्गुण्यार्थम् उपरिष्टान्तहोमं होषे अदितेर्मन्निस्वा अनुमतेर्मन्निस्वा सरस्वतीर्मन्निस्वा देवसवितप्रसुवा एतस्य कर्मणोऽत्यरीरिचं यद्वान्युनिभागम् अग्निष्टस्विष्टकुरुत् विद्वान् सर्वज्ञं स्विष्टकुं सुहुतं करोति मे स्वाहा अग्नेः स्विष्टकुरुते सुहुता हुताहुतीनं कामान् अग्निसमर्दयित्रे स्वाहा अग्नेः स्वाहा अग्नेनादाय स्वाहा अग्नेनपदे स्वाहा प्रजापते स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैव तिष्ठं सर्वत्रैवानादिष्टं दैवतममुष्मे स्वाहा अग्नये स्विष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपते स्वाहा जन्म आत्मनो मिन्दाभूदग्निं तत् पुनराहारजातवेद विचर्षणि स्वाहा पुनरग्निश्चक्षुरदात् पुनरिन्द्रो बृहस्पति पुनर्मे अश्वा युवं चक्षुरदत्तमक्षो स्वाहा इष्टेभ्यो स्वाहा वश इष्टेभ्यो स्वाहा भेषं दुष्टे स्वाहा निष्कृत्ये स्वाहा दौराद्ये स्वाहा देवेभ्यो स्वाहा तनुभ्यो स्वाहा रुद्ये स्वाहा समृद्ध सर्वसमृद्धे स्वाहा आश्रावितमत्याश्रावितं वेदोऽस्य दिशमे स्वाहा समदसे तेजोसे तेजोमये देहे स्वाहा हिमस्य धीमहि मृत्युर्मे स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे स्वाहा सोमस्य धीमहि चित्तमे स्वाहा वायोर्ध्यमहे प्राणमे स्वाहा ब्रह्मण धीमहि बुद्धिमे स्वाहा अग्निर्भुक्तगुस्वाहा वेदर्भुक्तगुस्वाहा ज्योर्भुक्तगुस्वाहा पृथिवी भुक्तगुस्वाहा ओषधे वनस्पतिगन्धर्वाप्तरहस्य भुक्तगुस्वाहा अग्निर्जन गुस्वा वेदिर्जन गुस्वा ज्योर्जन स्मृतिविजन गुस्वा ओषधि वनस्पति गंधर्व अप्सरस्य विजन गुस्वा अतः पूर्णादिकाल मुहूर्तः ओम सप्तते
अग्नि समित सप्त जिह्वा सप्त ऋषिः सप्तधाम प्रियाणि सप्तहोत्र सप्तधात्वाजन् सप्त योनिरापयस्व कृतेन स्वः कृतदान विद्वान् अष्टकृतेन पूर्णमाहुतिं जुहोमि स्वः समिन्द्रे विश्वेपि देवीवरं तं दिव्यं नवो गच्छति स्वः आदिशेषमिन्द्रा जुहोमि स्वः अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो जोस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्ताम् ऐतेन मम गुस्तः अनुपतेन मम गुस्तः ततेन मम गुस्देवस्य प्रासावेः पवित्रं से पवित्रं भूयस्व पूर्णमस्य पूर्णमे भूयस्व सते सर्वे भूय सर्वमस्य सर्वमे भूयस्व अक्षितमक्षेत्यजो हमे प्राच्यां दक्षिणायां प्रतीच्याम् उदीच्याम् ऊर्ध्वायम् अतोदरादरेः अपोष्टमयोपवः पश्चिमतः प्रतिमपन्या पश्चिमतो विष्णो सदमसे दक्षतो विष्णो सद उत्तरतो विष्णो सदमसे सर्वाङ्कुच्चङ्ग्रन्थीं विसृज्य अभवस्पर्श्याब्धिः प्रोक्ष आप्यायन्तामिति जुहोति ॐ आप्यायन्तामापवोषतयो मरुतां पृषतयस्तदिवं गच्छ ततो नो वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां ते वसदर्गं शुद्ध्यन्तां ते वसदनम् ओम भूतिस्मादेलवते नित्यकं सर्वयज्ञकृतं भवेतज्ञमारुत्योर्भूतिः सोमो नमः त्रयाशं जपदग्ने कस्य पश्यत् त्रयाशं यद्देवानां त्रयाशं तन्मस्तु त्रयाशम् अपोष्टमयो भवः दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्चसे त्रयाशम् वंचमे स्वर्चमे यज्ञोपचतेरमच्च यत्ते न्यूनतस्मैते महा बालकृतं वा चरितं वा सत्येन वा पुष्पेन वा होत्रेण वा वशरद्धहारोपाग्ने जातस्य भगवान् परज्वलित ओं नमः ओं श्रीमन्नारायणार्पितमस्तु ओं ब्रह्मणे नमः सोमाय नमः प्रणपाद्या च मणिकं समर्पयामि सुप्रीतः सुप्रसन्नपरदो भवतु यदास्थानसकं प्रवेशयामि विघ्नेश्वराय नमः गुडोपहरं समर्पयामि आज्यशेषं समर्पयामि एवं नमस्ते गर्भपत्याय नमस्ते दक्षिणाग्ने नमः आह्वनीयाय महावेद्य नमो नमः विघ्नेश्वराय नमः यदास्थानं प्रवेशयामि यत्र ब्रह्मादयो देवास्तत्तगच्युतासनान् सर्वं श्रीमन्नारायणार्पणकायेन वाचा मनसा इन्द्रियं वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ओम स्वस्ति श्रद्धा मेधां यशः प्रज्ञा विद्या बुद्धिं बलं श्रियं आयुष्यं तेज आरोग्यं देहि मे हव्यवहना यस्य स्मृत्याचरामोक्त्वा तपोहोमक्रियादिषु न्यूनं सम्पूर्णतां याति सद्यो वन्ते हुतासान् मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुतासान् यद्दुतं तं मया देवा परिपूर्णं तदस्तु ते ओम सर्वं श्री भूमि नीला समेत श्री श्रीनिवासार्पितमस्तु ఓం నమో వెంకటేశాయ. వధువు చేసేటటువంటి హోమాలలో కూడా ఆ వధువు చేత చేయించేటటువంటి హోమాలలో లాజహోమం అనగా పేలాలు, లాజలు అనగా పేలాలు, ఆ దివ్యమైనటువంటి కైంకర్యాన్ని వరుడు అన్ని రకాలుగా బాగుండాలని, సుభిక్షంగా ఉండాలని, సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని చేసేటటువంటి వధువు చేత చేయించేటటువంటి కైంకర్యాలలో ఒక్కటి, హోమాలలో ఒక్కటి లాజహోమం. ఇప్పుడు వారుణం ఆయనం అనేటటువంటి దివ్యమైన కైంకర్యాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. కొబ్బరికాయలను దొల్లించేటటువంటి ఆ పద్ధతి మనం ఈ యొక్క విధి విధానాల్లో భాగంగా, కైంకర్యాలలో భాగంగా, కళ్యాణ మహోత్సవంలో భాగంగా వీక్షిస్తూ ఉన్నాం. అటు అన్నమాచార్యులు వారి వంశీయుల చేత ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడం, వారి చేత చేయించడం అత్యద్భుతంగా ఒక ఆ పరంపరను కొనసాగించేటట్లుగా దానికి మనం చిహ్నంగా మనం చూస్తూ ఉన్నాం. కనుక పరమాత్మ యొక్క వైఖరి, పరమాత్మ యొక్క ఆగమనం,
పరమాత్మ యొక్క అంశ, పరమాత్మ యొక్క వంశం, ఇవన్నీ కూడా ఆ పరమాత్మతో మనకు సంబంధం ఉన్నటువంటి వైఖరి అన్నమాట. కాబట్టి దాన్ని మనం గట్టిగా భావన చేసుకున్నట్లయితే మనం అందరం కూడా పరమాత్మ బిడ్డలే అని మనకు మనమే నిర్ధారణకు రావాలి ముందుగా. అప్పుడు పరమాత్మ అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నట్లు లెక్క. ఇప్పుడు మాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. స్వామివారు కంఠసీమకు అలంకరింపజేసుకున్నటువంటి ఆ రకరకాల పుష్ప విశేషాలతో పరిమళిస్తున్నటువంటి మాలను శ్రీదేవి అమ్మవారికి సమర్పించారు. అదేవిధంగా ఇప్పుడు శ్రీదేవి అమ్మవారు ధరించినటువంటి మాలను స్వామివారికి మళ్ళీ ధరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు సభక్తిపూర్వకంగా. అంతేగాక మళ్ళీ స్వామివారు ధరించినటువంటి ఆ మాలను తీసి ఇప్పుడు భూదేవి అమ్మవారికి ధరించబోతూ ఉన్నారు. సాక్షాత్తు వైకుంఠనాయకుడు కలియుగ పాపాలను పోగొట్టేటటువంటి వాడై ఈ యుగధర్మానికి తగ్గట్టుగా కలో వెంకటనాయకస్య స్వామివారిని దర్శించినంత మాత్రం చేతనే, స్పర్శించినంత మాత్రం చేతనే, స్మరించినంత మాత్రం చేతనే కేవలం స్మరణకే భగవంతుడు లొంగిపోతాడా అంటే కలియుగంలో వెంకటేశ్వర స్వామి ఈ విధంగా స్మరణకే లొంగిపోతాడు అని నిరూపణ కూడా చేశారన్నమాట. అన్నమాచార్యులు లాంటి వాళ్ళు ఎంతోమంది భక్తులను, వాగ్గేయకారులను, పదకవితా పితామహుడైనటువంటి అన్నమాచార్యుడు అనేటటువంటి ఒక మహావాగ్గేయకారుని లాంటి వాళ్ళని ఎందరినూ అనుగ్రహించినటువంటి తీరును మనం గమనించినట్లయితే ఆ వరుసక్రమంలో ఇదిగో భక్తాదులమైనటువంటి మనం ఏ ఒక్కరమైనా ఉండకపోతామా, ఆ అంశాన్ని కాపాడకపోతామా, ఆ వంశాన్ని కాపాడకపోతామా, ఆ యొక్క లక్షణాలను పుణికిపుచ్చుకోకపోతామా అని ఇలాంటి సందర్భాల్లో మనకు భావన కలిగితే చాలు, అది బీజం పడినట్లు లెక్క. కనుక భక్తోత్సాహంతో భక్తులందరూ కూడా ఈనాటి కళ్యాణ మహోత్సవాన్ని ఎంత దేదీప్యమానంగా వెలుగుతున్న పరమాత్మను చూస్తూ ఉన్నారో వారి యొక్క ముఖాలలోనే మనకు ఆ దర్శనం జరుగుతూ ఉన్నది. స్వామివారి యొక్క ముఖార విందాన్ని ఈ ముఖాలలో మనం దర్శించుకునేటటువంటి ఒక సందర్భం మనకి ఇప్పుడు కలుగుతూ ఉన్నది. కనుక భక్తునికి భగవంతునికి అభేద స్థితి అని మనం చెప్పుకోవాలి. ఏ స్థాయిలో అంటే భక్తుడు భగవంతుని స్థాయిలో నేను ఇది అహం బ్రహ్మాస్మి అనేటటువంటి స్థాయిని మనం అవపోసన పట్టేంత వరకు, సచ్చిదానంద స్వరూపుణ్ణి మనం అవాహన చేసుకున్నంత వరకు ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభువు అక్షతారోహణ కైంకర్యాన్ని ఇప్పుడు నిర్వహించుకుంటూ ఉన్నారు. పిడికెట తలంబ్రాల పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు.
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వు